Friends, thank you for staying with me. ఈ రోజు శరత్ తేజ సోమినా గారు ఆస్క్ బీజీ షోని ఇంకొక మెట్టు పైకి తీసుకువెళ్ళటానికి టెక్నికల్ గా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశాం. ఇవి నేను ఫుల్ గా అర్థం చేసుకోవటానికి కాస్త టైం పడుతుందని ఇవాళ అర్థమైంది. ఈ రోజు ఆస్క్ బీజీ షో ఐ వాంట్ టు డెడికేట్ టు ద మెమరీ ఆఫ్ నమ్మి విక్రమ్ గారు. He is a senior colleague, activist and leader of the atheist, rationalist, humanist movements. ఆయన నాస్తికుడిగా, హేతువాదిగా, మానవవాదిగా, నాస్తిక సంఘంలో, హేతువాద సంఘంలో, మానవ వికాస వేదికలో, జన విజ్ఞాన వేదికలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. ఆయన సహచరి స్వరాజ్యలక్ష్మి గారు వారి పిల్లలతో సహా 47 సంవత్సరాల పాటు ఆయన ప్రజా జీవితంలో మానవవాద భావాలు, హేతువాద దృక్పథాన్ని ప్రచారం చేస్తూ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మోసం చేస్తే తనకి బాగా వచ్చిన నైపుణ్యాలతో కనికట్టు లాంటి విద్యని నేర్చుకున్న ఆయన వాటిని వాడుకుని చాలా మందికి మూఢనమ్మకాల బారి నుండి తప్పించటం అన్నది ఆయన చేశారు. ఇవాళ సూడో సైన్స్, మెడికల్ ఫ్రాడ్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే డెఫినెట్లీ విక్రమ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఓ 25 సంవత్సరాల క్రితం అనుకుంటా హైదరాబాద్కి ఫిలిప్పీన్స్ దేశం నుండి అలెక్స్ ఆర్బిటో అనే ఒక క్రిస్టియన్ ఎవాంజలికల్ లేదు మత ప్రచారం చేసే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ హాల్ పూర్తిగా కిక్కిరిసిపోయి నిండిపోయింది. ఎవరితో అనంటే సిటీలో ఉన్న ప్రముఖులు, ముఖ్యంగా సినిమా ప్రముఖులు అందరూ అక్కడ చేరారు. అలెక్స్ ఆర్బిటో సైకిక్ సర్జరీ చేస్తాడు అని. అంటే డాక్టర్లు కత్తితో కోస్తారు, నేను నా శక్తితో మీ శరీరంలోకి వెళ్ళిపోయి మీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ నేను బాగు చేస్తాను అని ఆయన ఇచ్చిన ప్రామిస్. సర్జరీ ఇష్టం లేదు, ఆధునిక వైద్యం అంటే భయము లేదు, ఇష్టం లేని వాళ్ళందరూ అక్కడికి చేరి కూర్చున్నారండి. ఓ మనిషిని ఓ బల్ల మీద పడుకోబెట్టి ఆ చొక్కా లేని ఆ మనిషి పొట్ట మీద ఆయన చేతులు పెట్టి ఇలా 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 నొక్కుతూ ఆ పొట్టలోకి ఆ చెయ్యి వెళ్ళిపోయినట్టుగా ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశాడు. ఇల్యూజన్ క్రియేట్ చేయటమే కాదు, తన చేత్తో ఆ పొట్టలో ఏదో కెలుగుతున్నానని ఇట్లా అనేసి ఆ పొట్టలోంచి పేగులు బయటకి తీశాడు. నీ పేగు పాడైంది కాబట్టి నీ ఆరోగ్యం బాగలేదు, నీలో ఉన్న చెడు రక్తాన్ని, నీలో ఉన్న ఆ పాడైపోయిన పేగుని నేను బయటికి తీసేశాను అని ఆయన చెప్పటం, వీళ్ళందరూ అబ్బురపడటం, చప్పట్లు కొట్టడం, ఎంత గొప్ప పని జరిగింది అని వాళ్ళు అనుకోవటం. ఎంటర్ నమ్మి విక్రమ్ గారు. ఆయన ఏం చేశారంటే ఇట్లాగే ఒక మనిషిని పడుకోబెట్టి ఆ మనిషి పొట్టలో తను కూడా అలాగే చెయ్యి పెట్టి తనకు వచ్చిన కనికట్టుతో ఆయన కూడా పేగులు తీశాడు. ఆయన కూడా రక్తం వచ్చేటట్టుగా చూపించాడు. తర్వాత చెప్పాడు, చెక్ చేసుకోండి, నేను గాని అలెక్స్ ఆర్బిటో గాని తీసినవి మనిషి పేగులు కాదు, కోడి పేగులు అని. తన చేతిలో రక్తంకి
ఎర్ర రంగు వచ్చేటట్టుగా పేగులాగా మనిషి యొక్క పేగులాగా కనపడటానికి కోడి పేగులు దాసుకుని ఒక మ్యాజిక్ షో చేసినట్టుగా చేస్తే ఊళ్ళో ఉన్న తెలివైన ప్రముఖులందరూ అక్కడ చేరి చప్పట్లు కొట్టి ఇది ఒక గొప్ప విద్య అని వెళ్ళారు. ఎప్పుడైతే విక్రమ్ గారు ఈ మ్యాటర్ని బయట పెట్టారో అలెక్స్ ఆర్బిటో తుర్రుమని పారిపోయాడు. ఫిలిప్పీన్స్ లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అలెక్స్ ఆర్బిటో అన్న ప్రశ్నలు చాలా మంది వేసుకున్నారు. కెనడాలో ఈయన చేస్తున్నది హీలింగ్ కాదు, ఈయన చేస్తున్నది సైకిక్ సర్జరీ కాదు అని ఈ మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ కూడా చేశారు అఫీషియల్ గా. అలెక్స్ ఆర్బిటో బండారం బయట పెట్టిన విక్రమ్ గారిని తలుచుకుంటూ ఈరోజు సూడో సైన్స్, క్వాకరీ వీటి గురించి మాట్లాడదామన్నది నా ప్రతిపాదన. ఏంటంటే కేవలం తెలుగువారే లేదు, కేవలం భారతదేశంలోనే ఇట్లాంటి ఫ్రాడ్ జరుగుతుందని మటుకు మీరేమీ అనుకోక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా హీలింగ్ పేరుతో మోసాలు. నేను ప్రేయర్ చేస్తేనో ఆయిల్ పూస్తేనో నీకు ఆరోగ్యం బాగైపోతుంది అనే మోసాలు. ఇవి ఒక రకమైన. రెండవది క్వాకరీ. క్వాకరీ అంటే మోసం చేయాలన్న ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఇదే సైన్సు, ఇలా చేస్తే మనిషికి బాగవుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది అని అనుకుని కొన్ని రకాల ప్రతిపాదనలు చేయటం, దాన్ని మనం క్వాకరీ అంటాం. అది మోసమైన క్వాకరీ అయినా ఫలితం ఒక్కటే, మనుషుల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఎందుకంటే సైంటిఫిక్ ప్రతిపాదిక. సైంటిఫిక్ ప్రతిపాదిక అంటే ఏంటి అర్థము? వాస్తవంలో మీ ఫిలాసఫీ కానీ, మీ థింకింగ్ కానీ, మీ అప్రోచ్ కానీ వాస్తవంలో ఉందా, మీరు విష్ఫుల్ థింకింగ్ కానీ, మీరు ప్రపోజ్ చేస్తున్న అన్వెరిఫైడ్ థియరీస్ మీద ఆధారపడి ఉందా అని. నేను 25 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో అమెరికాలో మిన్నెసోటా రాష్ట్రంలో మినియాపోలిస్ అండ్ సెయింట్ పాల్ ట్విన్ సిటీస్ అవి. ఆ సిటీస్ లో వాక్కి వెళ్తూ ఉన్నప్పుడు కంప్లీట్లీ అన్ప్లాన్డ్ నేను అక్కడ మ్యూజియం ఆఫ్ ఇంప్రాబబుల్ మెడిసిన్ ఆ అర్థం వచ్చేటట్టుగా ఒక బోర్డు చూశాను. ఇదేదో బాగానే ఉంది అని ఆ మ్యూజియంలోకి వెళ్తే మొట్టమొదటి ఆ మ్యూజియం యొక్క ఎంట్రన్స్ లో మొట్టమొదటి డిస్ప్లే ఫ్రీనాలజీ పైన ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ న్యూమరాలజీ తెలుసు, అది ఎంత ఫ్రాడో తెలుసు. చాలా మందికి ఆస్ట్రాలజీ చేస్తున్న మోసం ఏంటో, అబద్ధాలు ఏంటో, చెబుతున్న రాంగ్ థింగ్స్ ఏంటో అర్థమైనాయి. కానీ ఫ్రీనాలజీ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఏంటంటే ఫ్రీనాలజీ అన్నది మనిషి యొక్క తల, దానిపైన ఉన్న బొడిపలు, వాటి ఆధారంగా మనిషి యొక్క మానసిక స్థితిని అంచనా వేయచ్చు అన్నది దాని వెనకున్న ఐడియా. 1790s లో ఒక వైద్యుడు అని అనాలో అనకూడదు, ఒక ఆయన ప్రతిపాదన ఏంటంటే మెదడు 27 డిఫరెంట్ ఆర్గన్స్ తో నిర్మించబడి ఉంది. ప్రతి ఆర్గన్ కి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఆధారంగా మనం ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయచ్చు. ఇది ఫ్రీనాలజీ. ఫ్రీనాలజీ ప్రాక్టీస్ చేసేవారు ఏం చేస్తారంటే మీ తలని నిమురుతారు. నిమిరి ఎక్కడ బొప్పి కట్టిందో, ఎక్కడ బొడిపుందో, ఇంట్లో
రొట్టెల కర్రతో ఎవరైనా కొట్టినా కూడా బొప్పిలు వస్తాయని మనకు తెలుసు. అట్లా వచ్చినా, స్వతహాగా వచ్చినా మీ తలని నిమిరి దాని ఆధారంగా మీ వ్యక్తిత్వాన్ని వారు అంచనా వేస్తారు. అంటే ఇటు సైడ్ ఉంటే సెల్ఫిష్‌నెస్సు, ఇటు సైడ్ ఉంటే ఇంకొకటి, వెనకుంటే ఇంకొకటి అని మన తలని, మన బ్రెయిన్‌ని మ్యాప్ చేసేసారు. సరే, తల విషయం ఇట్లా ఉంటే వేరే బాడీ పార్ట్స్ విషయాలు ఎందుకుండవు? మీకందరికీ తెలిసిన విషయమే. రిఫ్లెక్సాలజీ అని అంటారు. రిఫ్లెక్సాలజీ అనంటే ముఖ్యంగా పాదము, బట్ పాదం ఒక్కటే కాదు, వేరే భాగాలు శరీరంలో చేతులు. వీటన్నిటికీ స్పెషల్ పాయింట్స్ ఉంటాయని, ఈ పాయింట్స్‌ని మీరు స్టిమ్యులేట్ చేసినా, మసాజ్ చేసినా, ఆ పాయింట్స్ శరీరంలో ఉన్న డిఫరెంట్ ఆర్గన్స్‌తో లింక్ అయి ఉన్నాయని, దీన్ని స్టిమ్యులేట్ చేస్తే ఆ ఆర్గన్‌కి మంచి జరుగుతుంది, తప్పుగా చేస్తే చెడు జరుగుతుంది అన్నది ఒక ప్రతిపాదన. సో, మీ కాలు బొటనవేలుకి పిట్యూటరీ గ్లాండ్‌కి సంబంధం ఉందని, లేదు ఆ బొటనవేలు కింద ఇంకొకటి, లేదు మీ మడమ దగ్గర నొక్కితే శరీరంలో ఇంకొక భాగం స్పందిస్తుందని, దాని ఆరోగ్యం బాగవుతుందని. అంటే తల దొరికితే లేకపోతే కాళ్ళు. ఈళ్ళు మటుకు శరీరంలో రకరకాల భాగాలను పట్టుకుని, వాటికి శరీరంలో ఇంకొక ఆర్గన్‌కి లింక్ ఉందని చెప్పి, ఇలా చేస్తే ఆరోగ్యాలు బాగవుతాయి అంటూ ప్రతిపాదన చేశారు. అంటే ఆధునిక సైన్సు, ఆధునిక విజ్ఞానం లేని కాలంలో, ఆధునిక సైన్సు ఒక ఎంపెరికల్ బేసిస్ మీద ఫర్మ్‌గా ఎస్టాబ్లిష్ కానప్పుడు, వీళ్ళందరి ఆటలు చెల్లుతానే ఉన్నాయి. వీళ్ళు చెప్పేదే సైన్స్ అనుకున్నారు. వీళ్ళన్నది ఇంకొక ఆల్టర్‌నేటివ్ లేక యాక్సెప్ట్ చేయటమే మొదలుపెట్టారందరూ. సో, ఓ 200 ఏళ్ల క్రితం ఫ్రీనాలజీ లాంటిది, లేదు హోమియోపతి లాంటి వాస్తవానికి సంబంధం లేని కొన్ని ప్రతిపాదనలు. అంటే నీళ్ళల్లో ఒక పదార్థం వేసి, ఆ పదార్థాన్ని మళ్ళీ డైల్యూట్ చేసి, మళ్ళీ ఒక గ్లాసులో 2 చుక్కలు మీరు మందనండి, విషం అనండి, దాన్నేమైనా అనండి, ఓ పదార్థం వేసి, ఆ గ్లాసుని నీళ్ళతో నింపేసి, బాగా కలిపేసి, దాంట్లోంచి ఓ చుక్క తీసి, ఇంకొక గ్లాసులో వేసి, మళ్ళా ఆ గ్లాసునంతా నింపేసి, అంతా కలిపేసి, దాని నుండి ఇంకొక చుక్క తీసి, ఇంకో గ్లాసులో వేసి, ఇట్లా మీరు 100 సార్లు చేస్తే, 100 సార్లు అలా డైల్యూట్ చేసేసి, అసలు పదార్థం కనపడినంతగా డైల్యూట్ చేసేసినాక, చాలా పవర్‌ఫుల్ మెడిసిన్ అవుతుంది అని చెప్తుంది హోమియోపతి. విషాన్ని విషంతోనే తీయాలి, ముల్లుని ముల్లుతోనే తీయాలి అని అనుకుంటున్న టైంలో ఇట్లాంటి ప్రతిపాదనలు. మళ్ళీ ఇన్ని సార్లు ఈ ఇన్‌ఫైనైట్ డైల్యూషన్‌కి సబ్మిట్ చేసిన ఈ పదార్థాన్ని మళ్ళీ మీరు ఒక బాటిల్‌లో ఏసి ఇట్లా షేక్ చేస్తే దానికి ప్రత్యేకమైన శక్తులొస్తాయని. అంటే శక్తి అంటే ఏమిటో తెలియని కాలంలో, పదార్థం యొక్క నిర్మాణం ఏంటో అర్థం కాని కాలంలో ఇటువంటివన్నీ చెల్లాయి. ఇది హోమియోపతి లాంటిది నిజం కావటానికి కొన్ని నిజమైతే ఇది కూడా నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఏమిటి అనంటే నీటికి, నీటికి, వాటర్‌కి మెమరీ ఉంటుంది అని. నీటికి మెమరీ ఉంటే మీరు ఇన్ని సార్లు డైల్యూట్ చేసినా కూడా దానికి ఆ పవర్ వస్తుంది అని. నీటికి మెమరీ ఉంటుంది అని ఒక ఫ్రెంచ్ సైంటిస్టు, చాలా రెప్యూటెడ్ పర్సన్, జాక్ బావెనిస్ట్, ఆయన ప్రతిపాదన చేసి నేచర్ పత్రికలో తన ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశాడు, తన రీసెర్చ్ పేపర్. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే
అది ఫ్రాడ్యులెంట్‌గా ఆయన కానీ, ఆయన అసిస్టెంట్స్ గాని క్రియేట్ చేసిన డేటా ఆధారంగా అని దాన్ని ఎక్స్‌పోజ్ చేయటం, ఒక స్పెక్టాక్యులర్ ఎక్స్‌పోజేలో దాన్ని బయట పెట్టటం, నేచర్ మ్యాగజైన్ దాన్ని విత్‌డ్రా చేసుకోవటం జరిగినాయి. అపాలజీస్ చెప్తూ. హోమియోలో పవర్ లేదని ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ చాలా దేశాల్లో దానికి ఎటువంటి ఇన్స్యూరెన్స్ సపోర్ట్ కానీ, ఆఫీషియల్ రికగ్నిషన్ కానీ లేదు. అది పాజిటివ్ అనండి, కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అనండి, నెగెటివ్ హోమియోపతి అనండి, ఎలక్ట్రిక్ హోమియోపతి అనండి, ఏదన్నా కూడా అది పనిచేయదు. ఇకపోతే మీరు వాటర్ హ్యాస్ నో మెమరీ అని నేను జర్నలిస్ట్ స్వప్న గారితో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు, వాటర్‌కి మెమరీ ఉంది అని చాలా సార్లు మాట్లాడుతూ ఉన్న పెద్ద గడ్డం పెంచుకున్న ఒక ఆయన సైబర్ గుండాలతో నా మీద దాడి చేయటానికి ప్రయత్నించాడు. ఇంటర్నెట్‌లో కొవ్వెక్కిన గోగినేని అని ఒక వీడియో కూడా ఉంటుంది. నన్నెవరో లెంపకాయలేస్తున్నట్టు, నేను తప్పు చెప్పినట్టు ఆ సైబర్ గుండాలు చేసిన పని. మీరు నిజంగా వేసినా, ఫిగరేటివ్‌గా ఏసినా, ఎవరినన్నా బెదిరించినా, ఎవరినైనా కొడతామన్నా, కొట్టినా వాటర్ హాస్ నో మెమరీ. వాస్తవం అది. వాస్తవం ఆధారంగా మన నమ్మకాలుండాలి. నమ్మకాల ఆధారంగా వాస్తవం మారదు. ఈ సూడో సైంటిస్ట్ ఎవరు అనంటే జగదీష్ వాసుదేవ్ అనే ఒకాయన. ఆయన చేతిలో రుద్రాక్ష పట్టుకుని, రుద్రాక్ష మాల పట్టుకుని, ఆహారం పైన దాన్ని పెట్టి, తన చేత్తోనే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పి, చూడండి గ్రహణం టైంలో అది ముందుకెళ్తుంది, వెనక్కెళ్తుంది అని ఒక సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ చేశాను అని చెప్పుకున్నాడు. అంటే ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసిన ఆయనకి ఎక్స్‌పెరిమెంట్ అంటే ఏంటో తెలియకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఎక్స్‌పెరిమెంట్‌లు అట్లా చేయరండి. పర్సనల్ బయస్‌ని చూపించేటట్టుగా మీరే చేతిలో కాగితం పట్టుకుని, మీరే చేతిలో దారం పెట్టుకుని, మీరే చేతిలో రుద్రాక్ష మాల పెట్టుకుని, దాన్ని మీరే తిప్పుతూ చూడు తిరిగింది అంటే కుదరదండి. ఆబ్జెక్టివ్ కండిషన్స్‌లోనే ఇటువంటివి చేయాలి. ఒక్క ఎక్లిప్స్ టైంలో ఒక కంప్లీట్ మూన్ సైకిలే అయిపోతుంది ఆ ఫ్యూ అవర్స్‌లో. కాబట్టి ఫుడ్ పాడైపోతుంది అని నిరూపించే ప్రయత్నం చేశాడాయన. ఇట్లా చేస్తే వాస్తవాలేమీ నిరూపించలేరు. ఇది డెల్యూషన్ అంటారు. ఇంకొకటనరు. ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ. ఆయనకి కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు వారు ఒక మాట చెప్తే చాలా మంది వారు చెప్పింది నిజమని నమ్మటం, వారి క్రెడిబిలిటీ కారణంగా వారు చేసేది వీళ్ళు చేయటం అన్నది జరుగుతా ఉంటుంది. ఇప్పుడు మీకందరికీ తెలిసిన పదార్థమే పాదరసం అని అంటాం. పాదరసం అంటే ఇంగ్లీష్‌లో మెర్క్యూరీ అంటాం. అది ఒక మెటల్. ఆ మెటల్ అన్నది రూమ్ టెంపరేచర్‌లో, నార్మల్ టెంపరేచర్‌లో లిక్విడ్‌గా ఉంటుంది. మామూలుగా మెటల్స్ అంటే మనం ఇనుములాగానో, రాగిలాగానో, ఇత్తడిలాగానో ప్యూర్‌గా గాని, అల్లాయ్‌గా గాని అంటే 2 రకాల పదార్థాల మిశ్రమం అయినా తను ప్యూర్‌గా ఉన్న రూమ్ టెంపరేచర్‌లో సాలిడ్‌గా ఉంటుంది. మెర్క్యూరీ అన్నది లిక్విడ్‌గా ఉంటుంది. పాదరసాన్ని ప్రాచీన భారత విద్యల్లో సిద్ధ వైద్యంలో గాని, ఆయుర్వేదంలో గాని విరివిగా వాడేవారు. దాన్ని ఇప్పుడు గూడా వాడటానికి మాకు పర్మిషన్ కావాలి. లేకపోతే మానవాళి చాలా నష్టపోతుంది అని ఈయన చెప్పుకొచ్చాడు. నిజమే. ఎందుకు పర్మిషన్ లేదు అనంటే, మీకు
తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. జపాన్‌లో మినామాటా బే అని ఒక పెద్ద పొల్యూషన్ మినామాటా బే పొల్యూషన్ గురించి ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఒక కార్పొరేట్ సంస్థ మెర్క్యూరీ యొక్క కాంపౌండ్‌ని 1930ల నుండి 1960ల చివరి వరకు మినామాటా బేలో ఈ మెర్క్యూరీ కాంపౌండ్‌ని రిలీజ్ చేస్తూ ఉండేది యాజ్ అన్ ఎఫ్లూయెంట్ వ్యర్థ పదార్థంగా. కాకపోతే 1950స్‌లో నిజానికి 56లో చాలా మంది మినామాటా ఏరియాలో ఉన్న వాళ్ళకి చేతులు కంపించటం దగ్గర నుండి పెరిఫెరల్ విజన్ అన్నది లేకపోవటం, అంటే సైడ్‌న కనపడకపోవటం. అలా వి హావ్ బీన్ నోటీసింగ్ అని డాక్టర్లందరూ రిపోర్ట్ చేశారు. చాలా కేర్‌ఫుల్‌గా స్టడీ చేస్తే తేలింది ఏమిటి అనంటే 1930ల నుండి సముద్రంలోకి వదులుతున్న ఈ పాదరసం యొక్క కాంపౌండ్స్‌ని అక్కడున్న షెల్ ఫిష్ అండ్ ఫిష్ తినటం కారణంగా వాటి శరీరంలోకి ఈ పాదరసం వెళ్ళటం, ఆ బేలో అంటే ఆ సముద్ర తీరం దగ్గర ఆ చేపలు పట్టుకుని తింటున్న మనుషులకి జరుగుతున్న ప్రమాదం ఇది, వారికి జరుగుతున్న నష్టం ఇది అని అర్థమైంది. మినామాటా బే యొక్క ట్రాజెడీ ఏమిటి అనంటే పాదరసాన్ని సముద్రంలోకి వదిలితే పాదరసం యొక్క కాంపౌండ్‌ని, ఆ పాదరసం యొక్క కాంపౌండ్‌ని చేపలు, ఇతర ఫిష్ సీ యానిమల్స్ దాన్ని ఇంజెస్ట్ చేసుకోవటం, వాటి శరీరంలో అవి ఉండిపోవటం, వాటిని మనుషులు తిన్న కారణంగా ఆ పాదరసం మనుషుల శరీరాల్లోకి వెళ్ళటం, వారి ఆరోగ్యాలు ఇంత దారుణంగా తీవ్రంగా నష్టపోయేటట్టుగా జరగటం. అందుకని ప్రపంచ దేశాలన్నీ కూడా మెర్క్యూరీని మనం ఎక్కడా వాడటానికి వీల్లేదు, ఆహారం దగ్గరికి రావటానికి వీల్లేదు అని చాలా స్ట్రిక్ట్‌గా, చాలా రిగరస్‌గా దాన్ని మనం ఫిల్టర్ చేయాలి. అందరూ దాన్ని వాడటానికి వీల్లేదు అని మినామాటా కన్వెన్షన్‌ని అగ్రీ అయ్యారు భారతదేశంతో సహా. దాన్ని మార్చమంటున్నారు మన So we have a problem. We have a problem because celebrities are endorsing these things. When celebrities are endorsing or promoting these things, we have a serious problem. ఇప్పుడు హరివంశ రాయ్ బచ్చన్ గారి పేరు మీరు వినే ఉంటారు. హిందీ భాషలో హరివంశ రాయ్ బచ్చన్ గారు ఆధునిక హిందీ కవిత్వం ఆవిష్కరించిన ఆద్యుల్లో ఆయన ఒకడు. నిజానికి ఆ టైంలో ఆయన ఈ పోయట్రీ రాస్తున్నప్పుడు ఎంత ఫేమస్ అంటే స్కూల్ పిల్లలకి స్కూల్ పాఠాల్లో ఆయన కవిత్వం వాజ్ పార్ట్ ఆఫ్ ది సిలబస్. సో హరివంశ రాయ్ బచ్చన్ గారు ఆధునికంగా, ప్రోగ్రెసివ్‌గా ఆలోచిస్తూ, మనిషి యొక్క విలువలను ఆవిష్కరిస్తూ చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ చేశారు ఫర్ ద రైట్ థింకింగ్ యంగ్ పీపుల్ ఆఫ్ హిస్ ఏజ్. వారి అబ్బాయి సూపర్ స్టార్, అందరికీ పేరు మాత్రమే చాలు గుర్తుపట్టటానికి, ఒక 40 ఏళ్ళు భారతదేశంలో సినిమా రంగాన్ని, హిందీ సినిమా రంగాన్ని శాసించిన అమితాబ్ బచ్చన్ గారు తండ్రి గారి భావాలకి విరుద్ధంగా సూడో సైన్స్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈరోజు అమితాబ్ బచ్చన్ గారు COVID-19 సింప్టమ్స్‌తో హాస్పిటల్‌లో చేరారు కాబట్టి వారి గురించి మాట్లాడుకోవటం కంటే వారి ఆరోగ్యం మెరుగవ్వాలని, ఆయన చెప్పినట్టుగా అమావాస్య రోజు వైరస్‌కి స్పెషల్ పవర్స్ వస్తాయని అన్నది మనం నమ్మాల్సిన అవసరం లేదని, ఆయన చెప్పినట్టుగా ఎక్లిప్స్ టైంలో
వైరస్లు, బ్యాక్టీరియాలు విజృంభిస్తాయి అన్నది మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదని, బహుశా ఆయన కూడా అది నమ్మరేమో. అందుకే ఆయన ఆధునిక వైద్యులు అందిస్తున్న వైద్య సేవలే పొందుతున్నారు ఇవాళ అని గుర్తిస్తూ, ఆయన ఆరోగ్యం త్వరలో మెరుగవ్వాలని మీ అందరితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. సెలబ్రిటీస్ చేసే ఎండోర్స్‌మెంట్స్ దే కెన్ బి వెరీ డేంజరస్ ఎట్ టైమ్స్. ఇప్పుడు 2015లో అంటే ఒక 5 సంవత్సరాల క్రితం మీకందరికీ గుర్తే ఉండుంటుంది. నూడిల్స్ కంపెనీస్ పైన ఒక దాడి జరిగింది. ముఖ్యంగా మ్యాగీ నూడిల్స్ పైన. నూడిల్స్‌లో నిషిద్ధ పదార్థాలు మెర్క్యూరీ లాంటివి, లేదు వాటి కాంపౌండ్స్ కానీ వచ్చేస్తున్నాయి. నూడిల్స్‌లో ఉన్న ఆ పదార్థం కారణంగా అవి తిన్నవారికి చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్న ప్రచారం వచ్చింది. అప్పుడు ఇమ్మీడియేట్‌లీ కరెక్ట్‌లీ సో ప్రజారోగ్య సమస్య కాబట్టి లెట్ అస్ లుక్ ఎట్ ఇట్ కేర్‌ఫుల్లీ అంటిల్ దెన్ లెట్ అస్ కీప్ ఇట్ ఔట్ ఆఫ్ ద మార్కెట్ అని చాలా రకాల నూడిల్స్ మ్యానుఫ్యాక్చరర్స్‌ని కట్టడి చేయటం మనకు తెలుసు. అప్పుడు కొంతమంది కేసులు వేయటానికి రెడీ అయ్యారు. మాధురి దీక్షిత్ గారు మ్యాగీ నూడిల్స్‌ని ప్రమోట్ చేస్తారు కాబట్టి, ప్రజల ఆరోగ్యానికి ఇంత డేంజర్ రావటానికి కారణం మ్యాగీ నూడిల్స్ కాబట్టి, వాటిల్ని ప్రమోట్ చేస్తున్న ఆవిడ పైన కేసు పెట్టాలి అని. దానికి ఇండియన్ పీనల్ కోడ్ 1860ని వాడుకొని, అట్లాగే దాంతో పాటు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ని వాడుకోవాలని, అట్లాగే ఫుడ్ సేఫ్టీ ఎఫ్ఎస్ఎస్ఏ ఉంది కదా! ఫుడ్ సేఫ్టీ అథారిటీ మనకి ఏదైతే ఉందో, వారి నిబంధనల్ని వీరు ఉల్లంఘించారని, వీరి మీద కేసు పెట్టాలని అప్పుడు ప్రయత్నం చేశారు. సెలబ్రిటీస్ కనుక ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని ఎవరికైతే ప్రజలకి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది అని నిరూపించబడుతుందో, అటువంటి పదార్థాలని, ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసే సెలబ్రిటీస్‌కి రూ. 1,00,000 రెండోసారికి రూ. 5,00,000 ఫైన్ వేసేటట్టుగా ప్రొవిజన్స్ ఇవాళున్నాయి. దాన్ని 5,00,000, 10,00,000 చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పటం గూడా జరిగింది. అంటే ఎండోర్స్‌మెంట్ ఆఫ్ సంథింగ్ విచ్ ఈస్ హార్మ్‌ఫుల్ టు పీపుల్ ఈస్ పనిషబుల్. యూ ఆర్ మేడ్ అకౌంటబుల్ ఫర్ ఇట్. మీ కారణంగా ఎవరైనా నష్టపోతే మీరొక ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసిన కారణంగా దానికి మీరు బాధ్యులు అని చెప్తూ ఉంది చట్టం, పార్లమెంట్ యొక్క అభిప్రాయం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే, అండ్ ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ ఫర్ ఫుడ్ ఆర్ మెడికల్ మ్యాటర్స్. హోమ్ ట్రేడ్ అన్న ఒక స్కామ్, దాన్ని షారుఖ్ ఖాన్ గారు, అట్లాగే సచిన్ టెండూల్కర్ గారు, హృతిక్ రోషన్ గారు ప్రమోట్ చేశారు. అది స్కామ్ అని తేలినాక వీరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవటానికి చాలా మంది ఉద్యుక్తులయ్యారు. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఎండోర్స్‌మెంట్ ఈజ్ ఓకే వెన్ ఇట్ డస్ నాట్ హార్మ్ యూ. ఇకపోతే తెలుగు ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు? మనకొక సూపర్ స్టార్ ఉన్నారు. వారు తన సినిమాల ద్వారా ఒక హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. ఆయన పేరులో గూడా బాబు ఉంది కానీ, ఆయన పేరు మహేష్ బాబు. మహేష్ బాబు గారి ఎండోర్స్‌మెంట్స్ మీరు చూసే ఉంటారు. ఆయన 'టేస్ట్ ద థండర్' అని, అంటే 'టేస్ట్ ద థండర్' మీకు తెలిసే ఉంటుంది. వాట్ దట్ స్లోగన్ ఈస్ అబౌట్. దట్ ఈస్ అబౌట్ థమ్స్ అప్ అడ్వర్టైజింగ్. అది తాగండి, తాగితే ఎనర్జీ వస్తదనో రకరకాల ప్రమోషనల్ స్కీమ్స్‌లో ఒక కమర్షియల్ బేసిస్‌లో ఆయన పాల్గొన్నారు.
చాలా మందికి తెలుసు షుగర్ డ్రింక్స్ అంటే సోడా. ఏదైతే అమెరికాలో సోడా అంటారో, దేన్నైతే మనం ఇండియాలో కూల్ డ్రింక్స్ అంటామో, కర్బనీకృతమైన పంచదారతో నిండి ఉన్న డ్రింక్స్. అవి ఆరోగ్యానికి చాలా హానికరమని సైంటిస్టులందరూ చెప్తున్నారు. డాక్టర్లు చెప్తున్నారు. పిల్లల్ని తాగనివ్వద్దు అని అంటున్నారు. అటువంటి వాటిని ప్రమోట్ చేస్తున్న మహేష్ బాబు గారు ఓ 2 ఏళ్ల క్రితమో, 3 ఏళ్ల క్రితమో ఒక సిద్ధ వైద్యురాలు ఒకావిడ కోరిన మేరకు ఆయన ఒక టీవీ ఛానెల్‌లో కూర్చునో ఒక ఇంటర్వ్యూ చేసి ఎవరు యాంకర్ సుమ గారితో మాట్లాడటం జరిగింది. ఇది సిద్ధ వైద్యం ఆవిడ ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఈయన తన ఎక్స్‌పీరియన్స్ చెప్తూ ఉన్నాడు. ఆవిడ ప్రమోషన్ ఎలా చేశారు అనంటే ఆ వైద్యురాలు, ఇది ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ కాదు. ఇది మెయిన్ మెడిసిన్ అని చెప్పి. ఇది ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా హీల్ చేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఇట్లాంటి అశాస్త్రీయమైన భావాలని నా ఎక్స్‌పీరియన్స్‌గా చెప్పుకోవటం వేరు. ఇది బాగా పనిచేస్తుంది, ఇది చెయ్యండి అని పనిగట్టుకుని ఒక ప్రమోషనల్ యాక్టివిటీగా చేయటం వేరు. దీన్ని మనందరం కండెమ్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్‌ని చాలా మంది చూస్తారు. వీరెవరిని చూస్తున్నారో వాళ్ళు మంచివాళ్ళే కాబట్టి, వాళ్ళు చెప్పేదంతా గూడా నిజమే అయ్యుంటుంది అని నమ్ముతారు. నిజమైన జబ్బులకి నిజమైన మందులు కాకుండా, ఈ స్పిరిచ్యువల్ అన్న పదం నేనిందాక చెప్పిన 'జగదీష్ వాసుదేవ్' గారు గూడా చాలా సార్లు స్పిరిచ్యువల్ అన్న పదాన్ని వాడుతూ ఉంటారు. 'జగదీష్ వాసుదేవ్' గారంటే ఎవరో అనుకునేరు. ఇన్నర్ ఇంజినీరింగ్ చెప్తూ ఆహ్, చేతిలో పాదరసాన్ని తీసుకొని దాన్ని నేను సోలిడిఫై చేయగలను అని చెప్తున్నారు చూడండి ఆయన. పాదరసాన్ని ఎవరు సోలిడిఫై చేయలేరండి చేతిలో పెట్టి. ఇంకొక కెమికల్ దాంట్లోకి యాడ్ అయితే సల్ఫర్ లాంటిది. ఇంకొక కాంపౌండ్ క్రియేట్ అయితే తప్పకుండా ఇట్ బికమ్స్ ఎ సాలిడ్. ఇది ప్రాథమిక నాలెడ్జ్ అబౌట్ కెమిస్ట్రీ, అబౌట్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాటర్. సో, ఇటువంటి భావాలని యాక్టివ్‌గా సపోర్ట్ చేస్తూ, ప్రమోట్ చేస్తున్న కారణంగా చాలామంది నష్టపోయే అవకాశం, ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను మీతో అన్నాను, మహేష్ బాబు గారు తన ఎక్స్‌పీరియన్స్ చెప్పాడు. వి కాంట్ రియల్లీ డిస్ప్యూట్ థట్ బికాజ్ ఇట్స్ హిస్ ఎక్స్‌పీరియన్స్. కానీ పక్కన కూర్చుని అసలు మెయిన్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇదే అని చెప్పటం. దానికి ఆయన కొడుతూ అసలు ఇదే ట్రీట్మెంట్ అని ఆయన చెప్పటం. అంటే ఫ్రమ్ ఎక్స్‌పీరియన్స్ హి ఈస్ నౌ ఎండోర్సింగ్ ఇట్. దట్ కెన్ హావ్ డేంజరస్ కాన్సిక్వెన్స్. ట్రీట్మెంట్ మెథడే ఇది ఇంకోటి కాదు. మీరు రూట్ కాజ్‌నే మీరు ఇది బాగు చేయాలి. మీరు కేవలం మందులేసుకుంటేనే పెయిన్ కిల్లర్స్ ఇస్తేనే ప్రాబ్లమ్ పోదు. అంటే ఆధునిక వైద్యం కేవలం పెయిన్ కిల్లర్సేనా? ఆధునిక వైద్యంలో ఇంకేమీ లేదా? ఆధునిక వైద్యం రూట్ కాజెస్ తెలుసుకోవట్లేదా? క్రిములున్నాయని, క్రిముల ద్వారా మీకు జబ్బులొస్తాయని, ఇన్ఫెక్షన్స్ సోకుతాయని తెలియని వాళ్ళు సైన్స్ గురించి, ఆరోగ్యం గురించి చెప్తుంటే అంటే కోపం వచ్చి ఛానెల్ మార్చుకోవచ్చు. కానీ వాళ్ళని ఆపాలి అన్నది వాళ్ళని వినటం ఆపాలి. వాళ్ళు ఈ యాక్సెస్ తీసుకొని వాళ్ళు చెప్పిన కారణంగా చాలా మంది నష్టపోతున్నారు అన్నది మనం మనసులో పెట్టుకొని వి మస్ట్ ఛాలెంజ్ దెమ్. సుమ గారు కూడా యాంకర్ సుమ గారు షీ ఈస్ ఎ వండర్‌ఫుల్ లైవ్లీ ప్రెజెన్స్ ఆన్ ద స్క్రీన్. కానీ ఆవిడ షీ వాస్ టాకింగ్ టు బిత్తిరి సత్తి. అంటే వాట్ ఎ లవబుల్ ప్రెజెన్స్ బిత్తిరి సత్తి హాస్ ఆన్ టెలివిజన్. హి డస్ ఎ వండర్‌ఫుల్ షో. బిత్తిరి సత్తి గారు, సుమ గారు మాట్లాడిన వీడియోకి 5,000,000 వ్యూస్ వచ్చాయి. 5,000,000 వ్యూస్. ఈ
50 లక్షల మంది వాళ్ళు చెప్పిన మాటల్ని విని ఇన్‌ఫ్లూయెన్స్ అయి ఉంటారు. ఆ వీడియోలో 11వ నిమిషం నుండి సుమా గారు తనకి ఉన్న తన నమ్మకాలు చెప్పుకుంటూ, నమ్మకాల విషయంలో ఈచ్ వన్ హాస్ ఎ రైట్ టు కీప్ దేర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వి షుడ్ యాక్సెప్ట్ దట్ దే హ్యావ్ దేర్ బిలీఫ్స్. మాట్లాడుకుంటూ మన పెద్దలు చాలా చెప్పారు, అవన్నీ కరెక్టే అని అన్నారు. ఆస్ట్రాలజీ విషయం మాట్లాడుతూ చెప్పారు. నక్షత్రాల్లో పుడతారు మనుషులు కేరళలో, రాసుల్లో కాదు. నక్షత్రాలు లేకుండా రాసులు ఎక్కడి నుంచి వస్తాయి మేడం? ఏదో మీరు సగం తెలుసుకున్న కేరళ ఆస్ట్రాలజీని ఇక్కడ వృద్ధి, ఇక్కడ దానికంటే డిఫరెంట్ అని చెప్పటం మీరు తమాషాకి చెప్పినా కూడా, మీరు చెప్పే మాటలకి దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ అన్నది మర్చిపోవటం దారుణమైన విషయం. ఎందుకంటే బిగ్ పీపుల్ లైక్ యూ కెన్ హెల్ప్ అదర్స్ బై గివింగ్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మిస్‌లీడింగ్ దెమ్ బై గివింగ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ హెల్ప్‌ఫుల్ టు ఎనీవన్. ఆవిడ మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ బిత్తిరి సత్తి గారు, ఆయన పేరు రవికుమార్ అనుకుంటా అసలు పేరు. ఆయన రెస్పాండ్ అవుతూ, అవును అంటే ఈవిడ మన పెద్దలు చెప్పినయి అన్నీ బాగా ఆలోచించి చెప్పారు. మనం వి షుడ్ యాక్సెప్ట్ థట్. వి షుడ్ ప్రశ్నలు వేస్తున్నారు అని సుమ గారు అబ్జెక్ట్ చేస్తున్నారు. చూసారా? ప్రశ్నలు వేయొద్దు అని చెప్తున్నారు ఆవిడ. అనవసరంగా ప్రశ్నించకూడదు అంటున్నారు. అసలు ప్రగతికి మూలమే ప్రశ్న. అట్లాంటిది ఇంత రెక్లెస్‌గా మన ప్రశ్నలు వేస్తున్నారు, వేయకూడదు. మన పెద్దలకి అన్నీ తెలుసు. మన పెద్దలకి చాలా తెలుసండి. కానీ మన పెద్దల కంటే మన వాళ్ళకి ఇవాళ ఇంకా ఎక్కువ తెలుసండి. కొన్ని పదుల లక్షల్లో సైంటిస్టులు సత్యాన్ని ఆవిష్కరించటానికి జ్ఞాన పరిశోధన చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పినవే, వాళ్ళు చేసినవే మీరు కూర్చొని మాట్లాడిన టెలివిజన్. మీరు అవన్నీ వదిలేసి ఒక ప్రెజుడిస్‌తో ఉండి ఆధునిక సైన్స్‌ని మీరు తిడితేనో, దాడి చేస్తేనో మిమ్మల్ని చూసి వినేవాళ్ళు దే మే బి మిస్‌లెడ్ అండ్ దే మే బి హార్మ్డ్. సో, యూ హావ్ టు వాచ్ యువర్ వర్డ్స్ అండి. ఎందుకంటే ఈ మాటలు ఈవిడ అనంగానే బిత్తిరి సత్తి గారు, అవును మా ఊళ్ళో గాలి సోకితే మంత్రాలేయించుకుని కాస్త ఉప్పు నోట్లో యేసుకుంటే తగ్గిపోతది అని ఆయన చెప్పాడు. మానసిక వైద్యము, మానసిక రోగము అన్నవి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్. కొంతమంది మానసికంగా దెబ్బతిన్న వాళ్ళకి దయ్యం పట్టిందో, భూతమో వాళ్ళని వేప మండలతో చావబాదితే గాని వాళ్ళలోంచి ఆ పట్టిన దెయ్యం వదలదు, వెళ్ళిపోదు అని అనుకోవటం, అలా చేయటం, బాణామతి పేరుతో ఎంతోమంది చంపటం జరుగుతున్న వాస్తవ నేపథ్యంలో ఇట్లా మాట్లాడటం అన్నది ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. సరే మీరంటే సైన్స్ చదువుకోలేదో, చదువుకుంటే అబ్బలేదో, మీరు సైన్స్‌తో మీ ప్రొఫెషన్‌నేమి లింక్ చేయలేదు. సో, మేబీ బట్ హాస్పిటల్స్ నడుపుతున్న వారు, హాస్పిటల్స్‌లో ముఖ్యమైన పాత్ర వహిస్తున్న వారు, అటువంటి వారు కూడా ఇటువంటి బాధ్యతారహితమైన మాటలు మాట్లాడటం అన్నది మనం గ్రహించదగిన విషయం. యంగ్ లేడీ ఉపాసన గారని, ఆవిడ ఒక మెగాస్టార్ గారికి కోడలు. అపోలో ఇన్‌స్టిట్యూషన్స్, మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్థాపకుల మనవరాలు అని నాకు అర్థమవుతుంది. షీ ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ ది అపోలో ఇన్‌స్టిట్యూషన్స్. ఆధునిక వైద్యం అన్నది శరీరం యొక్క తత్వం, శరీరం యొక్క స్వభావం, మందులు, వైద్య శాస్త్రంలో శస్త్రచికిత్సలు వీటన్నిటినీ ఇముడ్చుకొని ఇన్‌స్టిట్యూషన్స్‌ని బిల్డ్ చేసి
హాస్పిటల్స్‌లో క్యూరింగ్ అన్నది జరుగుతా ఉంది. ఒకప్పుడు ఆరోగ్యం బాగోకపోతే గుడికెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్‌కొస్తున్నారు. హాస్పిటల్లలోకి మీరు గుళ్ళు తీసుకురావటం బాలేదు. అంతే గాకుండా మోడర్న్ హాస్పిటల్స్‌తో మీరుంటూ ఎక్స్‌రేలు, సీటీ స్కాన్‌లు, ఎంఆర్ఐలు, మోడర్న్ సర్జరీసు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లు, లివర్ ట్రాన్స్‌ప్లాంట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్, ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్స్, కోవిడ్ ట్రీట్మెంట్ ఇట్లాంటియన్నీ చేస్తున్న ఇన్‌స్టిట్యూషన్స్‌కి లింక్ అయ్యుండి, ఉపాసన గారు ప్రాణిక్ హీలింగ్ అనే ఒక ఫ్రాడ్‌ని ప్రమోట్ చేయటం. అది ట్విట్టర్ గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు. బట్ అలా ప్రమోట్ చేయటం మట్టుకు ఈజ్ ఇన్‌ఎక్స్‌క్యూజబుల్. ముఖ్యంగా ప్రాణిక్ హీలింగ్. 2 ఏళ్లయిందో, 3 ఏళ్లయిందో ప్రాణిక్ హీలింగ్ చేసే వాళ్ళని లైవ్‌లో టీవీలో నేను పట్టిచ్చాను వాళ్ళు చేస్తున్న మోసం. కనీసం మీకు తెలుగు భాషలో, తెలుగు వారికి అందుబాటులో ఉన్న సమాచారం మీకు కూడా అందుబాటులో ఉంది. మీరు మీకెవరో చేస్తున్నారని ఒక టీవీ ఆర్టిస్ట్ వచ్చి అతను హీలింగ్ చేస్తున్నాడని, అతన్ని ప్రమోట్ చేయటం. ప్రాణిక్ హీలింగ్ అన్నది ఒరిజినల్‌గా భారతదేశంలో పుట్టింది కాదు. నిజమైన విషయం. మదామ్ బ్లెవెట్స్‌కి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, నేడు మనం ఆహ్, సెంట్రల్ యూరోపియన్ కంట్రీస్ అండ్ ఫార్మర్ సోవియట్ రిపబ్లిక్ కంట్రీస్ అని ఏవైతే అంటున్నామో, అక్కడ డెవలప్ అయిన ఒక మూఢనమ్మకం. దాన్ని భారతీయ చింతనతో జోడించి బ్లెవెట్స్‌కి లాంటి వాళ్ళు దాన్ని ప్రాణిక్ హీలింగ్ అన్నారు. అది ఏమీ చేయదు. అది మోసం. అది అబద్ధం. దాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. ఇది అన్యాయం. ఇది దారుణం. మీరు అపోలో హాస్పిటల్స్‌ని వదిలేసి అది మీ ఫ్యామిలీ బిజినెస్ కావచ్చు, లేదు మీ ఫ్యామిలీ స్థాపించిన బిజినెస్ కావచ్చు. మీరు వేరే దుకాణం పెట్టుకొని చెప్పుకోండి. అంతేగాని ఆధునిక మోడర్న్ సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి మీరు ఇటువంటి బ్యాక్వర్డ్ ఐడియాస్‌ని స్ప్రెడ్ చేయటం, ఫ్రాడ్యులెంట్ క్వాకరీని ప్రమోట్ చేయటం అన్నది మటుకు ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఆఫ్ కోర్స్ ఎట్ వన్ పాయింట్ సైన్స్‌ని వాడుకొని నాన్ సైంటిస్టులు చాలా రకాల తప్పులు చేశారు. నేనిందాక చెప్పినట్టుగా ఆ క్వాకరీ మ్యూజియం ఏదైతే ఉందో, దాంట్లో కేవలం ఫ్రీనాలజీయే కాదండి. ఆ మ్యూజియంలో ఇంకా వేరే ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా డిస్‌ప్లేలో ఉన్నాయి. ఆడవారు ఎపిలేషన్ అంటే ఈ స్కిన్ మీద ఉన్న, చర్మం మీద ఉన్న వెంట్రుకల్ని చేతులకి, లేదు ఫేస్‌కి తీసేసుకోవటానికి వాక్సింగ్ లాంటివి చేస్తారు. అట్లా శరీరం మీద ఉన్న వెంట్రుకల్ని తీసేయటానికి ఓ 100 సంవత్సరాల క్రితం, లెట్స్ సే ఇట్స్ నాట్ 100 ఇయర్స్, ఇట్ ఈస్ లెస్ దెన్ దట్. కొంతమంది బ్యూటీషియన్స్, వైద్యులు ఎక్స్‌రే వాడేవాళ్ళు. అంటే శరీరం మీద, చర్మం మీద ఉన్న వెంట్రుకలు పోవటానికి వాక్సింగ్ లాంటిది కాదు, ఎక్స్‌రే వాడారు. ఎక్స్‌రే వాడిన కారణంగా వెంట్రుకలు పోయినాయి, చాలా మందికి ప్రాణాలు పోయినాయి. షూ ఫిట్ అవుతుందా లేదా తెలుసుకోవటానికి బూట్‌లో కాలు వేసి, ఆ కాలుని ఎక్స్‌రే తీశారు పాపం. అంటే ఫిట్ అయిందా లేదా అర్థం చేసుకోవడానికి. ఆఫ్‌కోర్స్ ఓ 100 ఏళ్ల క్రితం చేసిన తప్పులు వేరు. ఇవాళ అటువంటి తప్పులు మనం యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు, తప్పని తెలిసినాక. సో, వి హావ్ టు బి ఎక్స్‌ట్రీమ్‌లీ కేర్‌ఫుల్. మన చుట్టూ
endorsement of pseudoscience, pseudo medicine is rampant. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ ద్వారా అంటే రకరకాలు ఉన్నాయండి. మ్యాగ్నెటోథెరపీ అంటారు. అయస్కాంతం పెట్టి నీటి పైన కింద గ్లాసు పైన కింద అయస్కాంతం పెట్టి రాత్రంతా మీరు ఉంచితే ఆ నీరు మ్యాగ్నెటైజ్ అవుతుందని, దానికి శక్తులు వస్తాయని, మీ ఆరోగ్యం బాగవుతుందని దీన్ని ఎండోర్స్ చేసిన సినిమా వాళ్ళు ఉన్నారు. అట్లాగే మీరు చూస్తా ఉంటే ఓ 25 ఏళ్ల క్రితం ఆయిల్ పుల్లింగ్ అనేది జరిగేది. ఎవరింటికి ఫోన్ చేసినా పొద్దున్న నోట్లో ఆయిల్ పెట్టుకుని ఉకిలిస్తా ఉండేవాళ్ళు ఓ గంట సేపు. అట్లా చేస్తే ఎవరికీ ఏమీ ఉపయోగం కలగలేదు. ఇంకా నష్టం తెచ్చింది. ఎందుకంటే ఆరోగ్యం బాగోనప్పుడు సరైన వైద్యుల దగ్గరికి వెళ్ళకుండా ఇట్లాంటివి చేస్తారు. నా హ్యాండ్ రైటింగ్ ఇది కూడా అటువంటిదే. గ్రాఫాలజీ ఓ ఫ్రెంచ్ ఆయన ఒక చర్చ్ లీడర్, ఫ్రాన్స్‌లో ఒక చర్చ్ లీడర్. ఆయన కంటే ముందు ఎడ్గర్ అలన్ పో రాసిన కవిత్వం ఏమిటి అనంటే, మీ హ్యాండ్ రైటింగ్ మీ క్యారెక్టర్‌ని చెప్తుంది అని. సో, ఐడియాని ఈ ఫ్రెంచ్ అబే క్రిస్టియన్ చర్చ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని ప్రమోట్ చేశాడు. ఓ 3 పుస్తకాలు రాశాడు. అదొక బిగ్ థింగ్ అయిపోయింది. ఆఖరికి సిఐఏ వారు కూడా క్రిమినల్స్‌ని పట్టుకోవటానికి గ్రాఫాలజీని వాడటం మొదలుపెట్టారు. దెన్ ఇట్ వాస్ షోన్ టు బి అ ఫ్రాడ్. ఈ గ్రాఫాలజీ ఫ్రాడ్‌ని తెలుగు వారిలో బాగా ప్రచారం చేసింది పాపులర్ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు. హౌ ఇర్రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్. దానికి తోడు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్‌లు ప్రమోట్ చేయటం. ఇది సాయిబాబా సృష్టించిన విభూది మహత్యమే, అది ఎటువంటి ట్రిక్ కాదని టీవీల్లో, లైవ్ టీవీలో వీడియో క్యాప్చర్ అయిన తర్వాత చెప్పిన పట్టాభిరామ్ గారు జనరల్‌గా రేషనల్‌గా కనిపించేటట్టుగా బిల్డప్ ఇచ్చే క్షుద్ర శక్తుల పైన నవలలు రాసిన యండమూరి వీరేంద్రనాథ్ గారు. వీళ్ళందరూ ప్రమోట్ చేసింది కానీ, చేస్తున్నది కానీ ఈజ్ వెరీ డేంజరస్ టు పీపుల్స్ హెల్త్. We should not encourage this. There is a problem when people with influence, considerable influence, వీళ్ళు మాట్లాడుతుంటే వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మంచి విషయాలు చెప్పాలి గాని, పనికిరాని విషయాలు సూడో సైన్స్‌ని ప్రమోట్ చేయటం అన్నది ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఇప్పుడు అంటే వాస్తు ఉంటుంది, అది తెలుసు మనకి. జ్యోతిష్యం ఉంటుంది, అది తెలుసు మనకి. బట్ దేర్ ఆర్ న్యూ సూపర్‌స్టిషన్స్ దట్ ఆర్ కమింగ్. ఈ న్యూ సూపర్‌స్టిషన్స్ అన్నీ కూడా ఒక సైంటిఫిక్ ఇమేజ్‌ని పెట్టుకుని ఆ భాషను వాడుకుంటూ స్పిరిచువాలిటీ అన్న పదాన్ని వాడుతూ రావటం మనం చూస్తున్నాం. అండ్ దట్ ఈస్ ద డేంజర్ ఇన్ యాక్సెప్టింగ్ దిస్. నేను ఒక లిస్ట్ రాసుకున్నాను. అసలు ఏంటి, ఎవరెవరు ఏమి ప్రమోట్ చేస్తున్నారు అని. ఆ లిస్ట్‌లో ఉన్న సూడో సైన్స్‌ని చూస్తా ఉంటే, దాన్ని ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారో చూస్తా ఉంటే భయమేస్తా ఉంది. ఎందుకంటే they could have done it differently. They could have educated people, but they are not doing it. వీరమాచినేని అనే ఒక ఆయన వచ్చి ఒక 2 ఏళ్ల పాటు చిరుధాన్యాలంటూ చెప్తూ ఇంకొక ఆయన వచ్చి వీళ్ళు కూడా సైన్స్‌కి సంబంధం లేకుండా అదేదో ఒక కుస్తీ పోటీలాగా మేము ఛాలెంజ్ చేస్తాము, ఫలానా గ్రౌండ్‌కి రండి. సైన్స్ ఛాలెంజెస్ లాబొరేటరీలో జరుగుతాయి. పబ్లిక్ మీటింగుల్లో, గ్రౌండ్స్‌లో కాదు. అక్కడ లేని వాళ్ళకి నేను ఛాలెంజ్ ఇచ్చాను, వాళ్ళు చెప్పలేకపోయారు. కాబట్టి నేను చెప్పిందే నమ్మమని ఇట్లా మాట్లాడుతూ చాలా మంది ఆర్ డ్యామేజింగ్ పీపుల్స్ హెల్త్.
అందరినీ ఈ విషయంలో అలర్ట్ చేద్దామని ఐ వాంటెడ్ టు డూ టుడే షో. ఇప్పుడు నాడి పట్టుకుని పల్స్ డయాగ్నోసిస్, మీ చేయి పట్టుకుని మీ నాడి చూస్తూ నీకు ఫలానా ప్రాబ్లం ఉంది, ఫలానా ఇది ఉంది అని చెప్పటం అన్నది ఇంకొక పద్ధతి. ఆల్ దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. అండ్ యాజ్ ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ యూ, many people can be legally liable for this. మీరు చేస్తున్న ప్రమోషన్ కారణంగా many people can be harmed and then they can make you accountable for it. Kindly do not do this. ఇప్పుడు ముక్కులో నిమ్మకాయ రసం పిండుకో, ముక్కులో నుండి అది పొట్టలో దాకా వెళ్తుంది, ఆ వెళ్ళే క్రమంలో వైరస్ని చంపేస్తుంది అని రామ్దేవ్ యాదవ్ చెప్పిన, లేకపోతే అల్లం తిను, బెల్లం తిను, బొగ్గలో పెట్టుకో, కోవిడ్ వైరస్ రాకుండా ఉంటుందని చెప్పిన, లేదు అమితాబ్ బచ్చన్ చెప్పినట్టుగా కంబైన్డ్ వైబ్రేషన్ కారణంగా వైరస్ చచ్చిపోతుంది కాబట్టి పళ్ళాల మీద కొట్టండి అందరూ అని చెప్పిన కారణంగా నష్టపోయేది మన వాళ్ళే. సో వీ షుడ్ try not to expose our people to these dangers. These are the things I wanted to share with you. There are many things that celebrities can do. Let them do the right thing and not promote these personal prejudices and not endorse what has already been shown to be wrong, fraudulent, or not based on science. ఆధునిక యుగంలోకి వెళ్ళాము, సైన్స్ ఆధారంగా జీవించాలి అన్నది మర్చిపోతే ఇవాళ చూడండి, కోవిడ్ వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అన్న విషయంలో చాలా మందికి అవగాహన లేదు. ఎందుకనంటే వాళ్ళకి సైన్స్ అవ్వలేదు, సైన్స్ చెప్పేవాళ్ళు లేరు. డేంజర్స్, ప్రమాదాలు ఎక్కడున్నాయో కూడా అర్థం కాని రకంగా ఉంది చాలా మంది మైండ్ సెట్. ఇటువంటి పరిస్థితుల్లో people should come forward with authentic information which will help everyone. ప్రజారోగ్య సమస్యల్ని మీరు తీవ్రతరం చేస్తే అది ఒక సామాజిక నేరం కూడా అవుతుంది. అది సుమ గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, జగదీష్ వాసుదేవ్ కావచ్చు, లేదు బిత్తిరి సత్తి కావచ్చు, లేదు మీరు నేను ఎవరైనా కావచ్చు. తప్పులు చెప్పి దాని కారణంగా ప్రజల ఆరోగ్యాలు పాడయ్యే పరిస్థితులు తీసుకురావటం క్షమించరాని విషయం. సో లెట్ us be careful. వినేవాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు చెప్తున్నది కరెక్ట్గా చెప్తున్నారా లేదా అన్నది ఒక 2 సార్లు ఆలోచించుకోవటం, స్కూల్లో చదువుకున్న సైన్స్కి ఇది భిన్నంగా ఉందా అన్న ప్రశ్న వేసుకోవటం కూడా చాలా అవసరం అయిపోయింది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్, COVID-19 గురించి కొత్త విషయాలు 3 తెలుసుకున్నాను. ఒకటి, అది వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ సోకే వైరస్ అని. కాబట్టి నేను యువతరానికి చెందిన వ్యక్తిని, నాకు మాస్క్ అక్కర్లేదు, నాకు ఇమ్యూనిటీ ఉంది, నాకు చిన్నప్పుడు టీబీకి వ్యాక్సినో, బీసీజీ వ్యాక్సినో ఏదో చేశారు, ఐఎమ్ ఇమ్యూన్ అని అనుకోవద్దండి. రెండవది, ఇట్ ఈస్ ఎయిర్బోర్న్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఏరోసాల్, అంటే గాలి వీస్తే వచ్చేది కాదు, గాలిలో తుంపరలు దీన్ని క్యారీ చేస్తాయని తెలుస్తా ఉంది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దట్. నంబర్ 3, కోవిడ్ సోకి తగ్గిపోతే నాకేమీ కాదు అని అనుకోవటం ఇప్పటి వరకు అందరూ చేస్తున్నదే. కానీ కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు సైన్స్లో. అదేమిటి అని అంటే, మీకు కోవిడ్ సోకి దాన్ని మీరు జయించినా కూడా మీ లంగ్స్ యొక్క టిష్యూ స్కార్ అయ్యే అవకాశం ఉంది, లివర్ స్కార్ అయ్యే అవకాశం, టిష్యూ డ్యామేజ్ అయిన పరిస్థితి అవన్నీ ఉన్నాయి. సో వచ్చేసి వెళ్ళిపోయింది కాబట్టి ఐఎమ్ ఫైన్ అని అనుకోద్దు. కొన్ని పరిస్థితుల్లో, ముఖ్యంగా స్పెయిన్లో
మైల్డ్‌గా కోవిడ్ వచ్చి దాన్ని అధిగమించిన వారిలో 4 వారాల తర్వాత యాంటీబాడీస్ కనపడలేదు. గట్టిగా వచ్చి బతికిన వాళ్ళలో ఉన్నాయి. మైల్డ్‌గా వచ్చి పోయిన వారికి యాంటీబాడీస్ లాంగ్ లాస్టింగ్ కాదు అని అర్థమవుతా ఉంది. ఎన్నో రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. భారతదేశంలోనే హైదరాబాద్‌లోనే రకరకాల స్ట్రెయిన్స్ అని చెప్తున్నారు. ఇటలీకి వెళ్ళింది ఇంకొక స్ట్రెయిన్, అమెరికాకి వెళ్ళింది ఇంకొకటి. ఇవన్నీ స్టడీ చేయటానికి చాలా టైం పడుతుంది. దయచేసి డు నాట్ టేక్ ఎ రిస్క్. అవసరం లేకపోతే బయటికెళ్ళొద్దండి. టీకా రావటానికి ఇంకా టైం ఉంది. ఎవరో డెడ్‌లైన్‌లు పెడితే టీకా రాదు. దానికి చేయాల్సిన ప్రక్రియలన్నీ పూర్తయినాకే టీకా వస్తుంది. వచ్చినప్పుడు మీకు నాకు ప్రయారిటీగా ఇవ్వరు. ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి ఇస్తారు. డాక్టర్లకి, నర్సులకి, మెడికల్ పర్సనల్‌కి, పోలీసులకి, ఎవరైతే మన తరపున మన కోసం పబ్లిక్ డ్యూటీస్ చేస్తున్నారో వాళ్ళకిస్తారు ఫస్ట్. మన లైన్‌లో మన నంబర్ రావటానికి సంవత్సరం గూడా పట్టొచ్చు. 800 కోట్ల మంది ఉన్నారు భూమి మీద. అందరికీ తొందరలో రాదు. డు నాట్ టేక్ ఎనీ రిస్క్ అండి. డు నాట్ లిసన్ టు celebrities only because they are celebrities. What are the facts? What does the science say? ఇది మటుకు తప్పకుండా మనసులో పెట్టుకోండి. Have a safe week till we meet next week, hopefully. And don't forget the sanitizer. Wash your hands with soap for half a minute or use an alcohol-based sanitizer. ఓ కుర్రోడు ఉన్నాడు అభిజ్ఞ అని. ఆ పిల్లాడు చెప్పాడు, సబ్బు వాడొద్దు, నిమ్మకాయతో మీరు యూ కెన్ క్లీన్ యువర్ హ్యాండ్స్ అని. నో, డోంట్ డూ సచ్ థింగ్స్. మీ ఆరోగ్యం మీద ఫస్ట్ బాధ్యత మీదే. సో టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ and take care of yourself. Thank you.